నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం లలితా తంత్రం సిరీస్ లా చేస్తున్నాం కదా. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఆల్రెడీ మనం ఉద్యోగ ప్రాప్తి కోసం ఎలాగా లలితా తంత్రాన్ని వాడాలో తెలియజేశారు. సో ఈ వీడియోలో మీరు ఏం చెప్పబోతున్నారు మన ప్రేక్షకులకి? అలానే లలితా తంత్రంలోని రెండో భాగంలో నామము తంత్రము గురించి తెలియజేయండి గురుగారు. దానికంటే ముందు అమ్మవారిని ఒకసారి తలుచుకుందాం. తప్పకుండా గురు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనకి రెండో నామం వచ్చేసి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు బండాసురుడి యొక్క ఆగడాలని ఆపడానికి ఆవిడ వచ్చింది. ఎలాగంటే బండాసురుడు ఏం చేశాడు, అందరి దేవతల్లో ఉండేటువంటి రసాన్ని పీల్చేశాడు. అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఒక రకంగా చూడ మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కోసారి మనం నీరసంగా, బాడీ సహకరించక, థాట్స్ సహకరించక ఒక రకంగా వెళ్ళిపోతాం కదా. అలాగ బండాసురుడు ఏం చేశాడంటే అందరి దేవతల్లో ఉండే రసాన్ని తీసేసరికి వాళ్ళందరూ నిర్వీర్యులు అయిపోయి అమ్మవారికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. అమ్మ ఇలా ఉంది పరిస్థితి, వాళ్ళు మేము ఎవరూ ఏం చేయలేకపోతున్నాము, నువ్వు రావాల్సిందే, అయితే నా కోసం మీరు హోమం చేయండి, నేను వస్తా అంటది. అన్నప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే ఒక 3 యోజనాలు సముద్రాన్ని వెనక్కి జరిపి అక్కడ ఒక త్రిభుజాకారంలో ఉండేటువంటి ఒక హోమగుండాన్ని క్రియేట్ చేసి అతని చితగ్నికుండంతో, అంటే అతని 3వ నేత్రంతో ఆ చితగ్నికుండాన్ని వెలిగించి హోమం చేస్తారు. అప్పుడు అందులోంచి అమ్మవారు బయటికి వస్తుంది. అయితే బయటకు వచ్చే ముందు ఆ శివుడు ఏం చెప్తాడంటే మీ అందరిలో దూకండి అంటాడు దేవతలందరూ హోమంలో. దూకిన తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడలో నుంచి మళ్ళీ మిగతా వాళ్ళందరూ బయటకు వస్తారు, మంచి పుష్టిగా వస్తారు. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నువ్వు హెల్ప్లెస్ అయిపోయినప్పుడు మన జీవితాల్లో కూడా చాలా మంది జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే నేను అన్నీ కోల్పోయానండి, ఇంక నా వల్ల అవ్వట్లేదు, డబ్బులు పోయాయి, ఆస్తులు అన్నీ పోయాయి, నా పరిస్థితి ఏమిటి అని ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ తంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే దీని యొక్క నామం ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయై నమః చేసుకుంటూ దీన్ని ఎలా చేయాలి. దీనికి యాక్చువల్గా హోమం ఎక్కువగా వాడాలి. దీనికి మంత్రం నాకు హోమం కుదరదు అనుకుంటే మీరు మెడిటేషన్లా కూర్చొని హోమం చేస్తున్నట్టు ఇమాజినేషన్ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మీకు వీలు పడనప్పుడు మాత్రమే. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వాళ్ళు చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మన ఇంట్లో హోమాలు ఏంటి, మనకి ఇంట్లో అలాంటివి ఏం లేవంటాం. లేదా ఏయుఎస్లోనే ఉన్నాడు ఆ వ్యక్తి, అక్కడ నువ్వు హోమం చేద్దామంటే కుదరదు. రూమ్లో ఉంటాడు ఒక స్టూడెంట్, డిప్రెస్ అయిపోతుంటాడు. అంటే అంతా అయిపోయింది, యూఎస్ నుంచి అందరికి పంపించేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తానేమో లేదు, అసలు నా లైఫ్ అంతా కోల్పోయా అనుకుంటా. కానీ అలాంటి స్థితిలో కూడా అమ్మవారు అనుగ్రహం కనుక కలిగితే నీకు అద్భుతంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అయితే మరి అది ఎలా చేయాలి అంటే త్రిభుజాకారంలో ఉండేటువంటి ఒక బోర్డు దాని మీద గీసుకోండి చక్కగా. గీసుకొని 3 పుష్పాలు పెట్టుకొని మీరు హోమగుండం వీలైతే హోమగుండం లేదు కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని, లేదా ఒక 40-50 నిమిషాలు చేసుకుంటారండి అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎర్రటి పుష్పాలు తీసుకొని, లేదా తామర గింజలు అంటారు, తామర గింజలు తీసుకొని ఆ మధ్యలో వేస్తూ ఈ మంత్రం చేస్తూ ఉండండి. ఒకసారి అయిపోయాయి, మళ్ళీ ఆ తామర గింజలు తీసి మళ్ళీ వేయచ్చు, తప్పేం కాదు. లేదండి నాకు ఒక సంకల్పం ఉంది, నేను తామర గింజలతో చేస్తాను, చేయొచ్చు. లేదు ఇంకా బాగా నాకు అంటే కొంచెం ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే శత్రువులు దాడి చేసేసినప్పుడు, లేకపోతే మనకి హెల్ప్లెస్ అయిపోతుంటాం, మనం హోప్లెస్ అయిపోతుంటాం. నా దగ్గర ఉన్నవన్నీ లాగేసుకున్నాడండి, ఏంటో నాకు మళ్ళీ కొత్తగా వస్తుందో రాదో. కొంతమంది చూడండి అవతల వాళ్ళ మీద ఒక రకమైన ప్లాన్ వేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ గవర్నమెంట్ వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు, లేకపోతే ఇంకో రకరకాల ఏదో ఒక కారణం చేత వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు. అలాంటప్పుడు ఈ మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే తెలియకుండానే నువ్వు అన్ని కోల్పోయాను అనుకున్న వ్యక్తివి నువ్వు మళ్ళీ బయటికి రావడం పనిచేస్తుంది అనమాట. ఉత్తేజంగా తయారవుతారు దీనివల్ల. ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అప్పుడు నీ ఇమాజినేషన్ ఎలా ఉండాలంటే ఆ చిదగ్నికుండంలోంచి అమ్మవారు బయటకు వస్తుంది దేవతల కోసము. చేసేదానికన్నా మనం మనసు పెట్టి చేస్తే చేయగలగాలి. మరి దీనికి నేను చెప్తున్నా ఒక బలి అనేటువంటి చెప్తున్నాను. ఏమిటి ఆ బలి అంటే నీలో ఉండే ఒక గుణాన్ని నువ్వు అద్భుతంగా మార్చుకోవడం, నీలో ఉండే చెడు గుణాన్ని ఒకటి వదిలేయాలి, అదే బలి. నీలో ఉండే చెడు గుణాన్ని వదిలేయడమే బలి అంటే. ఏమిటి ఆ చెడు గుణము? మన అందరిలో కూడా ఏదో తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎట్లాగా అవతల వాడు ఏదో బాధపడుతున్నాడు, కొంతమందిలో మంచి గుణం ఉంటే ఏం కాదు
ఎందుకు అని మనం ఒక సపోర్ట్ చేస్తాం. పడితే పడ్డాడులే వదిలేస్తాం, అది వదిలేయగలగాలి మనం. అలా కాకుండా మనం వెళ్ళి ఏం కాదు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని మనం చెప్పగలుగుతుండాలి. అప్పుడు ఏంటంటే ఆల్ ఎనర్జీస్తో సంబంధం కలిగి ఉంటుంది. మనం మేనిఫెస్టేషన్ అంటాం. మేనిఫెస్టేషన్ అంటే ఎంతసేపు ఆకాశం వైపు చూసి థ్యాంక్స్ చెప్పడం ఒకటే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ చుట్టూ ఉండే మనుషులతో నువ్వు రాగానే వాళ్ళు అమ్మయ్య హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అమ్మ వద్దురా బాబు తలకాయన పోటీ వచ్చాడని ఫీల్ అవుతున్నారా. నువ్వు అలా ఎంకరేజ్ చేసే వ్యక్తి అనుకోండి, హ్యాపీ ఫీల్ అవుతాడుగా. అబ్బా ఇంత మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అంటూ ఉంటాం. అలాగా మనలో మనం ఏంటంటే ఈ రోజు నుంచి నేను ఎవడైనా ఇబ్బందుల్లో ఉన్నా అంటే నేను డబ్బు సాయం చేయలేకపోవచ్చు, కానీ మాట సాయం చేయగలంగా. ఏం కాదు నాకు ధైర్యం చెప్పగలంగా. డబ్బులు ఇవ్వాలని రోజు ఇవాళ రేపు కలియుగంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే అంతే, ఇంకా మనం మర్చిపోవాలి. అంటే ఫ్రెండ్స్కి ఇస్తాం అనుకోండి, వేరే విషయం. ఓ ఫ్రెండ్కి ఇచ్చాం, నేనైతే ఎవరికైనా ఫ్రెండ్కి ఇచ్చానంటే నేను ఇంక రావు ఎక్స్పెక్ట్ చేయనప్పుడే ఇస్తానని, లేకపోతే ఎవరు నేను అయితే అలా అది వేరు. కానీ నువ్వు మాట సాయం చేయగలగా, నువ్వు ఎన్ని మాటలైనా వస్తాయి కానీ నీ నోటి నుంచి. ఇబ్బంది పెట్టకుండా, అవతల వ్యక్తి కించపరచకుండా, అవతల వ్యక్తి ఏ మాట చెబితే వాళ్ళు ఉత్తేజపడతారో అది నువ్వు చేయగలగాలి. ఇదొక రకమైనటువంటి బలి. అంటే మనకు తెలిసిన జంతు బలి ఇవే కాకుండా నీ యొక్క మానసిక స్థితిని మార్చుకోవడం కూడా ఒక బలే. అంతేగాని వాడితో పాటు మనం కూడా అవునా అయ్యో నిజమేలా భయం వేస్తుంది అంటే వాడు ఇంకొంచెం భయపడి చచ్చిపోతాడు. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు మనలో మనం చేసుకోవడం తాంత్రికం అంటారు. ఓకే, మరి ఇప్పుడు కొన్ని తాంత్రిక విధానాల్లో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సాధనలో అది రాగానే వెంటనే వేలు కోసుకుంటారు వాళ్ళు, రక్తం వస్తుంది, ఆ రక్తాన్ని ఇస్తారు. అంటే ఇంద్రియాల్లో ఇప్పుడు మనకి ఫిజికల్ గా కనబడే ఉంటాయి, మానసికంగా ఉంటాయి కదా. ఆ మానసికమైనటువంటి వాటిల్లో నువ్వు గనక ఒకటి నువ్వు వదలగలిగితే అమ్మవారి కోసం అని అమ్మవారు నీకు అది ఇస్తుంది. మనసా వాచా కర్మన అంటాం కదా, అంటే మనసు కూడా ఉంది, వాక్కుతో కూడా ఉంది, కర్మపరంగా ఉంది. అయితే ఈ నామాన్ని చేస్తూ ఎర్రటి ఇవి కనుక మీ దగ్గర ఉన్నాయి అంటే ఇవి మన పగడాలు లాంటివి ఉంటాయి, పగడాలకు 108 పెట్టుకొని కూడా చేయవచ్చు. ఒక త్రిభుజాకారం గుండం తయారు చేసుకొని పగడాల మాల దొరుకుతుంది మనకి, అవి తీసేసి సెపరేట్గా తీసేసి పగడాలతో ఒక్కొక్క పగడంతో కనుక చేస్తున్నట్లయితే మీరు చూడండి కొన్ని రోజులు మీకు తెలియని ఒక ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం వస్తుంది. అరే ఏమిటి ఇంత కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఎవడైనా ఇంతకుముందు ఏంటి ఇంత పెరిగ్గా ఉండేవాడు ఏంటి ఇలా అయిపోయాడు ఏంటి, అసలు యాక్చువల్లీ ఎందుకు వస్తుంది అంటే మనిషికి ఉత్సాహం లేకపోవడం, వాళ్ళ జన్మజాతకంలో 3వ స్థానం పాడవుతుంది. భయము పరాక్రమం అన్ని 3వ స్థానం, దారిద్ర్యం ఇవన్నీ. ఇది ముఖ్యంగా దారిద్ర్యాన్ని కూడా తొలగిస్తుంది. ఎవరికైనా స్థానం అలా ఉంది అంటే ఎన్నాళ్ళలో మళ్ళీ ఆ ఆ మహాదశ మారిపోయే వరకు అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం దశ మారిపోయేదాకా మనం కూర్చోవడం ఎందుకు, అమ్మవారిని పట్టుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి ఇది గనక చేసుకోగలిగితే, మళ్ళీ మంత్రం ఇంకోసారి చెప్తున్నాను, ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యతాయై నమః. లేదంటే నేను హోమం చేస్తాను ఈ మంత్రం, నమః ప్లేస్ లో స్వాహ పెట్టుకోవచ్చు అంటారు. అది తప్పకుండా హూం ఫట్ స్వాహ కూడా చేసుకుంటారు. అంటే మరి ఇంకొంచెం ఎక్కువ తీవ్రంగా ఉన్నాయనుకోండి హూం ఫట్ స్వాహ చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఏదైనా మన కష్టం బట్టి. ఓకే గురుగారు, విన్నారు కదా, లలితా సహస్రనామాలకి తంత్ర విద్యను జోడించి మన కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.